పట్టపగలు నట్టింట్లో హత్య. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కాదు బలవంతంగా ఆర్పేశారు. ఇది దోపిడీ దొంగల ఘాతుకమని ప్రచారం జరుగుతున్నా సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూస్తే అది అబద్ధమని తెలుస్తోంది. ఇందులో దగ్గర వారి హస్తమున్నట్టు క్రైమ్ సీన్ స్పష్టం చేస్తోంది. ఓ ఆఫీసర్ భార్యను సొంత ఇంట్లోనే మట్టుపెట్టింది ఎవరు? దేనికోసం ఈ ఖూనీ చేశారు? తిరుపతి ప్రకాశం నగర్ ఎస్వీయు క్వార్టర్స్ మిట్ట మధ్యాహ్నం కలకలం. ప్లాట్ నంబర్ 17లో నివాసం ఉంటున్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శివశంకర్ భార్య సుధారాణి హత్యకు గురైంది. బయటకు వెళ్లి వచ్చేసరికి తన తల్లి హత్యకు గురైందని సుధారాణి కొడుకు కిషోర్ చెప్తున్నాడు. వచ్చి చూసినప్పటికీ అన్ని లాక్ చేసేసారు. డోరు కుక్క ఈ రూమ్ లో ఉన్నింది. నేను ఈ రూమ్ లోకి వచ్చి వెనకాల నుంచి ఫస్ట్ వెళ్ళి చూశాను, ఎక్కి చూశాను. పైన రూమ్ ఒకటే కనిపిస్తుంది. వెనకాల ఎక్కి చూస్తే లోపల చూస్తే ఏం కనిపిలా. అది వెనకాల దిగేసి ఈ రూమ్కి వచ్చి ఈ గడి పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళి పైన చూశాను. పైన చూస్తే అలా పైన ఎవరో కొట్టి అలా పడేశారు. కిషోర్ చెప్తున్న దానికి స్పాట్ లో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన లేనట్టు కనిపిస్తోంది. తండ్రి 10 గంటలకు ఆఫీసుకు వెళ్లగా తాను కాసేపటి తర్వాత బయటకు వెళ్లానని చెప్తున్నాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో లంచ్ కు వచ్చిన శివశంకర్ ఎంత కొట్టినా సుధారాణి తలుపు తీయట్లేదని కొడుక్కి ఫోన్ చేశాడు. తాను ఇంటి వెనక తలుపులు పగలగొట్టి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉందని కిషోర్ తెలిపాడు. ఇదంతా నిజమేనా? సుధారాణిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పై అంతస్తులో హత్య జరిగినట్టు రక్తపు మరకలున్నాయి. నేల మీద పడ్డ రక్తాన్ని బట్టతో తుడిచి బకెట్తో నీళ్లు తెచ్చి కడగటానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పైన హత్య చేసి శవాన్ని కింది అంతస్తులోకి తీసుకొచ్చినట్టు మెట్ల మీద పడ్డ రక్తపు చుక్కల్ని బట్టి అర్థమవుతోంది. అసలు ఇదంతా చేసిందెవరు? దొంగలైతే డబ్బు నగలు ఎత్తుకెళ్తారు. ఒకవేళ సుధారాణి అడ్డుకుంటే అంతం చేశారనే అనుకుందాం. మరి నేల మీద పడ్డ రక్తపు మరకల్ని కడిగేయాలని ఎందుకు ప్రయత్నిస్తారు? తాము వచ్చేసరికి ఇంటి తలుపులన్నీ గడియలు పెట్టి ఉన్నాయి. వెనుక తలుపు పగులుగొట్టి లోపలకు ఎంటర్ అయ్యామని కిషోర్ చెప్పాడు. దొంగలే ఇదంతా చేశారనుకుంటే తలుపులన్నీ గడియలు పెట్టి వాళ్లు బయటకు ఎలా వెళ్లగలిగారు? ఇవన్నీ అనుమానాలే. ఏదీ నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. పోలీసు జాగ్రత్తలు కూడా ఇంటి చుట్టూనే తిరిగాయి. నిజం నిప్పు లాంటిది. ఎక్కువ కాలం దాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడక మానదు. అన్యాయంగా ఓ మహిళను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులెవరో తేలక మానదు. అప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది.